విజయవాడ లబ్బిపేటలో కొత్తగా పునర్నిర్మించిన మసీదు ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ రహుల్లా, మసీదు నిర్వాహకులు నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ 8 నెలల్లో 4 ఫ్లోర్ల మసీదును నిర్మించడం అభినందనీయమని అన్నారు. సోషల్ యాక్టివిటీస్ కోసం 4వ ఫ్లోర్ను కేటాయించడం గొప్ప విషయమని తెలిపారు. ముస్లింల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారని చెప్పారు. దేవుడు గృహం నిర్మించడం అంటే ఆ గృహంలో మనం వెళ్ళి నమాజ్ చేసుకుంటే మనకున్న సమస్యల్ని, మనకున్న అనేకమైన విధానాల్ని ఆయనే చూసుకుంటారనే ప్రగాఢమైన నమ్మకంతో నిత్యం తప్పకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూజ చేసే పవిత్రమైన ఆలయం కేవలం 8 నెలల్లో దాతల సహకారంతో, ముస్లిం పెద్దల యొక్క సంకల్పంతో, ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో నిర్మాణం ఈ భవనం అందరికీ ఒక ప్రేమ మందిరంగా, మనందరినీ కాపాడే మందిరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనిలో ఈ మందిరాన్ని ఓపెన్ చేసుకునే రోజున వచ్చి దీన్ని చూసే భాగ్యం మనకు ఆ దేవుడి దయతో కలిగిందని చెప్పి ఎప్పుడు కూడా ఆ దేవుడి విధానాలని గౌరవిస్తూ వారికి కావలసిన అవసరాన్ని తీర్చడానికి మా వంతుగా సహకరిస్తామని చెప్పి ఒక విజయవాడ తూర్పు ప్రజాప్రతినిధిగా నేను వివరించుకుంటాను. ఇవాళ విజయవాడ నగరంలో, విజయవాడ నగరాభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర వహించిన ముస్లిం సామాజిక వర్గం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం అంతా వాళ్ళందరూ కూడా విజయవాడ నగరానికి వారు సొంత నిధులతో ఎవరి మీద ఆధారపడకుండా 8 నెలల సమయంలో ఇక్కడ 4 ఫ్లోర్ల దేవుని గృహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఇక్కడ చాలా చక్కటి భవనాన్ని నిర్మించారు. అన్ని చోట్ల కూడా ఇదే విధంగా విజయవాడలో చక్కటి భవనాలు నిర్మిస్తారు. తమ సొంత ఖర్చులతో ఎవరి మీద డిపెండ్ చేయకుండా చేస్తున్నారు. అంతేకాకుండా ఒక చక్కటి విషయం, 4వ ఫ్లోర్ లో కూడా సోషల్ యాక్టివిటీస్ ఒక ఫ్లోర్ ఉంచామని కూడా చెప్పడం చాలా ఆనందకరం. తప్పకుండా అందరూ ఈ మసీదును సందర్శించి ఇంత చక్కగా కట్టిన ఈ మసీదు యొక్క ప్రాచుర్యాన్ని మరింత పెంచే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ఇంత బ్రహ్మాండంగా చేసిన అందరికీ, మసీదు నిర్వాహకులకి, స్థల దాతలకి, ఈ భవన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. షేర్ జమాత్ అల్ హదీస్ విజయవాడ ప్రెసిడెంట్ గా నేను నసీర్ అహ్మద్ ఉమరి. ఇక్కడ మేము ఒక దాత సహకారంతో మస్జిద్, 4 అంతస్తుల మస్జిద్ లిఫ్ట్ సౌలభ్యంతో కూడా నిర్మించుకోవటం, ఇది అల్లాహ్ యొక్క కారుణ్యమే మా మీద జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు ఈ పత్రికా విలేకరుల సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్ని పనులున్నా కానీ మా కోసం టైం వెచ్చించి దూర ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకుని మా ఈ సంతోషంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే మీ సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ, మీరు మాపై ఉంచిన ఆశలు, భరోసాని నిలబెట్టుకుంటామని, అదేవిధంగా షేర్ జమాత్ అల్ హదీస్ విజయవాడ పరిధిలో ఉన్న 25 మసీదులు కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమంలో పాలు పంచుకుంటాయని తెలియజేసుకుంటున్నాను.